జాతీయ రహదారిపై లారీ డ్రైవర్లకు మత్తు పదార్థాలు విక్రయిస్తున్న ఒక ధాబాపై ఎక్స్చేంజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. మెదక్ జిల్లా మోసాయిపేట 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న షేరీ పంజాబీ ధాబాలో ఎక్స్చేంజ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ వీణారెడ్డి, ఎస్ఐ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. డాబా హోటల్లో మత్తు పదార్థాలు విక్రయిస్తున్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించిన అధికారులు డాబాలో అక్రమంగా నిల్వ ఉంచిన పెరాయిన్, మత్తు పదార్థంలో వాడే ముడి సరుకు, పాపిస్ట్రీ 128 గ్రాములు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. డాబా హోటల్ మేనేజర్ రవీందర్ సింగ్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని అన్నారు. మత్తు పదార్థాలు విక్రయించినా, సేవించినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎక్స్చేంజ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ వీణారాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ హాజం హుస్సేన్, కానిస్టేబుల్ గోపాల్, ఉమారాణి తదితరులు పాల్గొన్నారు. అమ్ముతున్నారు అంటే ఇట్లా లారీ డ్రైవర్లకి వాళ్ళకి అమ్ముతున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు ఈ డాబాలో మేము సోదాలు నిర్వహించడం జరిగింది. ఆ సోదాలలో భాగంగా మాకు 128 గ్రాముల పాపిస్ట్రా పౌడర్, దాన్ని 128 గ్రాముల పాపిస్ట్రా పౌడర్ని స్వాధీనం చేసుకున్నాం. ఇదేంటంటే దీన్ని పాపిస్ట్రా పౌడర్ అంటే దీన్ని హెరాయిన్ తయారీకి యూజ్ చేస్తారు యాక్చువల్గా. కాకపోతే ఇంటర్మీడియట్ మధ్యగా వీళ్ళు దీన్ని తీసుకోవడం ద్వారా మత్తు నిషా వస్తుంది. దీన్ని మామూలుగా ఇట్లా వాళ్ళు పొడిలోకి వేసుకొని వాటర్ తాగడము, ఛాయలలో తాగడము దానికి యూజ్ చేస్తారు. ఇది ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం నేరం ఇది. కాబట్టి ఆయన మీద అరెస్ట్ తీసుకు ఎస్హెచ్ఓ రామాయంపేటలో హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇది దగ్గర ఎట్లాంటి లైసెన్స్ లేదు కాబట్టి ఇది ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం నేరం. దీన్ని తీసుకుపోయి ఎస్హెచ్ఓ రామాయంపేటలో హ్యాండ్ ఓవర్ చేస్తాం. సమాచారం షేక్ ఈ పంజాబ్ డాబాలో జరుగుతుందని వచ్చింది. ఫర్దర్ మేమంతా పంచులను తీసుకొని వెళ్ళి ఆ డాబాని వెళ్తే రవీందర్ పాల్ సింగ్ అనే పర్సన్ ఉన్నారు. సర్చ్ మేము ఇచ్చేసి సర్చ్ చేస్తే అక్కడ మనకి పాపిస్ట్రా పౌడర్ దొరికింది. అది మెజర్మెంట్ చేస్తే 128 గ్రామ్స్ పాపిస్ట్రా పౌడర్ ఉంది.